అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 26వ తారీఖు మే నెల నుంచి 1వ తారీఖు జూన్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా మీ యొక్క గోచారమే కాదు జాతకరీత్యా కూడా చెప్పగలిగితే ఎలా ఉంటుంది అలాంటి విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఈ వారం కానీ గమనించే మనకు బుధగ్రహం మేషరాశిలో, సూర్యుడు, శుక్రుడు, గురువు వృషభ రాశిలో, కేతువు కన్యా రాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో, కుజుడు మీనరాశిలో, శని కుంభరాశిలో, చంద్రుడు ధనుసు, మకరం, కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం కానీ చూసుకుంటే మనకు ఆదివారం నుంచి శనివారం వరకు మూలా నక్షత్రం నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రం వరకు తదియా తిథి నుంచి నవమి తిథి వరకు కూడా ఈ యొక్క వార ఫలాలు ఉంటాయని తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నా యొక్క వాట్సాప్ నెంబర్కి పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను. జాతకం మొత్తం 50 పేజీలు ఉంటుందండి. మీకు అది మెయిల్ కూడా చేస్తాను. మీ చేత వాయిస్ రికార్డ్ కూడా చేయించి మీ జాతకాన్ని చదివి వినిపిస్తాను. ఇకపోతే ఏ సమస్యకు వచ్చినా సరే అండి, దానికి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సొల్యూషన్ లేకుండా ఏ సమస్య పుట్టదండి. కాబట్టి మీరందరూ కూడా మీ జాతకాలు చదవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. చిన్నగా గురుదక్షిణ ఉంటుంది, చాలా నామినల్గా ఉంటుంది. అందుకే నా పేరు కూడా అందరూ thesimpleastrologer.com అని అంటారు. ఈ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని చెప్పేసి మా ఆశీర్వాదాలు మీ కుటుంబంపై ఎప్పటికీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, కర్కాటక రాశి వాళ్ళకి 26వ తారీఖు మే నుంచి 1వ తారీఖు జూన్ వరకు చంద్రుడి యొక్క స్థితిని బట్టి ఈ వారమంతా కూడా చక్కటి వాతావరణంలో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా ఆనందంగా గడుపుతారని చెప్పడం చాలా మంచిది. అలాగే ధనస్థానం చాలా బాగుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. పిల్లల యొక్క చదువుల మంచి ముందంజ ఉంటారు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు ఈ వారం పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనటానికి ఈ వారం ఎంతో అనుకూలంగా ఉంది. తల్లి యొక్క ఆశీస్సులు బాగుంటాయి. ముఖ్యంగా పిల్లల యొక్క చదువులు, విదేశీ యానాలు, దూరదేశాలకు వెళ్ళడం కానీ, దూర ప్రయాణాలు కానీ బాగా కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలతో ఈ వారం అంతా ముందుకు దూసుకువెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు కాస్త జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. భార్య భర్తల మధ్య ఎప్పుడు ఉండేటువంటి చిన్న చిన్న గొడవలు ఉంటాయి కాబట్టి సర్దుబాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి అష్టమ శని పీడ ఎక్కువగా ఉండడం వల్ల శని స్తోత్రాన్ని రోజు చదువుకోవాలి. ముఖ్యంగా అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం చాలా బాగుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. పెద్దల యొక్క ఆశీస్సులు బాగుంటాయి. ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలతో ఈ వారం అంతా బాగా గడుపుతారు. ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారం మంచి లాభాలు, ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకైతే అసలు తిరుగులేదన్నమాట. అటువంటి మంచి టూరిజం కానీ, పర్యాటక ప్రదేశాలకు వెళ్ళే వాళ్ళు కానీ ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పేసి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కర్కాటక రాశి వాళ్ళకు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ రాశి వాళ్ళందరూ ప్రతిరోజు కూడా ఉదయమే లేచి దదిశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్ మకుటభూషణం అనే మంత్రాన్ని చదువుకోండి. మీకు సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. అందరూ విన్నారు కదా 12 రాశులకు ఏ విధంగా చెప్పానో. ఇక మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని పైన ఇచ్చిన 3 నెంబర్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పంపిస్తే మీ జాతకం మొత్తాన్ని నేను రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తూ, దాని కొరకు చిన్నగా గురుదక్షిణ ఉంటుందని తెలియజేస్తూ, మీ అందరూ కూడా thesimpleastrologer.com అనే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ, సర్వే జన సుఖినో భవంతు.